ఈ గెటప్ మీకు భలే సూట్ అయిందయ్యా. మీ సొంత గెటప్ లేనా ఇట్లా ఉన్నాయనిపించే అంత అతుకుపోయింది. రండి బాబు రండి, మాయా లేదు మంత్రం లేదు, ఒక్క తాయితూ మీ లైఫ్ నే మార్చేస్తుంది. సార్ నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఇది కట్టుకో మొలతాడికి పెళ్లి అయిపోయింది. సుధీర్కి 4 కట్టండి. దేవుడా 4 కడితే ఇంకాపు. ఏ ఊరు మీది? ఇప్పుడు వైజాగ్ పక్కన రాజమండ్రి ఎందుకండి? వైజాగ్ పక్కన రాజమండ్రి ఏంట్రా? ఆ 2 దూరంగా ఉంటాయి కదా. అది తెలియాలని చెప్పానండి, ఊరే మాది. మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఇప్పుడు పెద్ద పొలాలు ఉంటాయి కదండి, ఉంటాయి. పొలాలు దున్నేస్తాం కదండి, దున్నేస్తాం. దున్నేసి విత్తనం తుప్పుకొని పెడతాం కదండి. అక్కడ విత్తనం వేస్తాం, కొంచెం నీళ్ళు పోతాం కదండి. 2 రోజుల తర్వాత పైకి తుమ్మని పైకి వస్తుంది కదండి చిన్న మొక్క. అలా చెట్టు అయిపోయి పూలు పూసి కాయలు కాసి పొలం మొత్తం అవే వచ్చేస్తాయి కదండి. మధ్య మధ్యలో గడ్డి మడుతుంది కానీ గడ్డి పీకుతాడండి మా నాన్నండి, గడ్డి పీకుతాడండి మా నాన్నండి. కళ్ళు కళ్ళు ప్లస్ దాన్ని నడుము చూసావు, నేను చూడలేదు. నువ్వు దాన్ని నడుము చూసావు, నేను చూడలేదు. అంతే నువ్వు చూసావు. చిక్కావు చేతిలో చిలకమ్మ, సంటిగాడి చేతిలో పెళ్ళవమ్మ. ఎల్లు ఆడుకో, ఎల్లు ఆడుకో. నీకు ఈ పంజరం తప్పదురా. నువ్వు ఎంత ఆవేశపడ్డా ఆడి కబందాస్తాలు తప్పించాలి. అన్న నమస్కారం అన్న, సుధీర్ అన్న నా పేరు. అన్న మాది జబర్దస్త్ అని కామెడీ షో అన్న, దాంట్లో మీ ఎంట్రీ కావాలన్న మా స్కిట్ లో. ఎంత ఇస్తారా? తెలియదు నీకు భాస్కర్ నువ్వు తీసారండి. గుర్తు చేద్దాం చెప్పురా. మర్చిపోదామన్నా మర్చిపోయే గాయం రాది, మామూలు గాయం కాదు కదరా. వాడు చూడు ఎలా అయిపోతున్నాడు, పగల రాత్రి చండి కళ్ళ. ఇంకా భాస్కర్ టేబుల్ ఉన్నట్టు ఫీలింగ్ ఉంది అడిగి. అందమైన కుందనాల బొమ్మరా. ఎవరన్నా అమ్మాయి? నా ముద్దుల చెల్లెలు. అవునా, చెప్పరేంటన్నా? ముద్దు పెడతాం బే. ముద్దులు చెల్లి అన్నారు కదా, ముద్దెట్టాలేము. పాట తరగా నేను ఎలాగన్నా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. చేసుకోరా. ఏమండి ఒక్కసారి మీ మొహం రే మొహం చూపిస్తా, చూడు. గతంలో మన జిగేల్ రాని అందరూ ఎంత సర్వీస్ చేశారో, ఎంత సంఘ సేవ చేశారో మీ అందరూ చూసే ఉన్నారు. జిగేల్ రాల్ని కంబోడియా గెలుచుకుంది, వాళ్ళ ప్రభుత్వ సర్వీస్ లో వాళ్ళని పెట్టుకోవాలనుకుంది. సో కంబోడియా నుంచి డుమటక సిటో గారు ఇక్కడికి వచ్చారు. డుమటక సిటో గారు మా దగ్గర జిగేల్ రాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందుగా మన ముందుకు రాబోతున్నటువంటి జిగేల్ రాణి. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఓరి నాయనో, ఇంత దారుణంగా. నీళ్ళలోనే బాగున్నాడు, నీళ్ళలోంచి బయటకు వచ్చినట్టు బీభత్సంగా ఉన్నాడు. భయం వేసింది నాకు ఒక్కరిసేపు. అమ్మా, ఎవరండి ఆకలేసేది అలసిపోయేది? పౌరులు. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసి వస్తే బండికి ఆయిల్ పెడతా అని పౌరులు కావాల్సిన అన్ని ఇస్తోంది కాబట్టి పౌర సరఫరాల శాఖ ఈవిడికి మనం కేటాయిస్తున్నాం. అంతేకాకుండా కొద్దిగా మనిషి చూడడానికి భారీగా ఉంది కాబట్టి భారీ పరిశ్రమల శాఖ కూడా నీకు ఇస్తున్నాం. మీకు అదిరిపోయే రాఘవేంద్రరావు గారి స్టైల్లో సినిమా చూపిస్తా చూడండి. ఇప్పుడు యాక్షన్. వీడు బత్తాయి కావాలంటే కొనిచ్చాను, నేను ద్రాక్షలు నా పర్సనాలిటీకి సెట్ కాకపోయినా కొనుక్కున్నాను. ఎవరికి ఏం పళ్ళు కావాలని కొనిస్తున్నానుగా, అయినా అలా సైలెంట్ గా ఉన్నారంటే చెప్పవే, నువ్వైనా చెప్పేం జరిగింది?
ఏం జరుగుతుందిరా? నువ్వన్న నాతో చెప్పు, ఫ్రెండ్లీగా ఉండు నాతో. మొత్తం మీరే చేసాం నాన్న. నేను ఆపిల్ పండు పెడతాను, మీరు దానిమ్మ పండిస్తారు. నేను దానిమ్మ పండు పెడతాను, మీరు అరటి పండిస్తారు. చాలు నాన్న. ఇప్పటికీ మీ నాన్న చేతిలో ఉందిరా. లేదండి, మీరు రాఘవేంద్రరావు లెక్క చేయమని చెప్తే మొత్తం పండ్లు పెట్టి సీన్ మొత్తం చెప్తారా? మార్చు. బోయపాటి దగ్గర జాయిన్ బోయపాటి దగ్గర చేసి. మరి అదొక్క సీన్ చేసి. రెడీ సార్ టేక్. నీ కోల్పోయింది చాలు నాన్న. నేను వేటకత్తి అడుగుతాను, మీరు నాటుకత్తి ఇస్తారు. నేను నాటుకత్తి అడుగుతాను, మీరు మొండికత్తి. ఇక నుంచి నీకు నచ్చిన కత్తి కొనుక్కో. ఇల్లు సార్ ఏం చెప్పాలి సార్? ఇప్పటికీ నా కత్తిపిండి మీ చేతిలో. మీ పేరండి? ఆస్కార్. ఆస్కార్. ఆస్కార్ అంటే ఏంట్రా? ఆస్కర్ అంటే అక్కడ బాగా యాక్ట్ చేసిన వాళ్ళకి ఆస్కర్ అవార్డు అని ఇస్తారు నాన్న. ఓ ఏ యాక్టింగ్ బాగా చేస్తారండి మీరు? మా మిస్సెస్ అండి, మా ఆవిడ. వీడు మా అబ్బాయి అండి. హాయ్. నైట్ పబ్బుగా వచ్చేద్దాం, మా నాన్నకి ఏదో మేనేజ్ చేద్దాంలే. ఏరా ఓకే ఓకే నాన్నా? నానా ఏం చేస్తున్నారా? అది ఫ్రెండ్ కి ఏదో మ్యాథ్స్ లో డౌట్ ఉందంట, నైట్ వచ్చి చెప్తాను ఇంటికి అన్న. రష్మి గారు మీకు చెప్పలే కదా, మా ఇంటికి ఆస్కార్ అవార్డు అతను వచ్చారండి. మా ఇంటికి రావాలి అర్జెంట్ గా. రండి రష్మి గారు. ఇదేంటి స్పాట్ ఇంప్రూవైజేషన్? Okay, what did you? తెలుగు యాంకర్. తెలుగు యాంకర్. Oh my God! Oh my God! Come on, come on. Houston, come on, come on, come on, come on. మత్తేంటి పోలేదు? ఇంకా కడిగాను అయ్యారు, పోలేదు. ఫినాయిల్ వేసి కడిగావా? అయ్యో ఫినాయిల్ కూడా వేసాను అయ్యారు, పోలేదు. చెప్తున్నారా మరక పోలేదు. పోలేదంటే మరక పోకపోతే నీ రక్తం వేసి తుడిచాను, మరక పోగొట్టాలి. అర్థమవుతుందా? ఇదేం టార్చర్? దేవుడా, రైతులకు వర్షాలు ఇచ్చావు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇచ్చావు, వృద్ధులకు పెన్షన్లు ఇచ్చావు. మాలాంటి పనులకి ఏమి ఇచ్చావు దేవుడా? ఏమి ఇచ్చావు? ఏంటి ఫ్యాక్టరీలో ఐటీ దాల్లా? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మరి పడితే మనమే మరి ఏం చేయాలి ఇప్పుడు? మధ్యాహ్నం భోజనంలోకి ఏమనమంటారు? ఏ వద్దు. ఒరేయ్, నీ వంట ఒక గంట పక్కన పెట్టి ఈ ఇంటి యజమానికి నటించరా. అయ్యగారు, మీరు కూర్చునే సోఫాలో నేను కూర్చోవాలా? మీరు పడుకునే మంచం మీద పోతరేకుల తాతారావు ఎవరు? అయ్యగారు పేరు అడిగితే అర్థమైంది, నువ్వే పోతరేకుల తాతారావు అని నేను నమ్ముతున్నాను. మీరు పూర్తిగా నమ్మట్లేదు. నమ్మారా? బాబు గారు ఫోన్ చేస్తున్నాను నేను. అకౌంట్ లో ఏంటయ్యా ఉండాల్సిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఉంది. తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి. ఎక్కువ డబ్బంతా మీరే పట్టుకెళ్తారు. ఆస్తమా పేషెంట్ లాగా Hey, hey, hey!